హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజరాణి వర్మ బ్లాగ్స్. ఇక్కడైతే మళ్ళీ విలేజ్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా మరిదిది మ్యారేజ్ ఉంది. మరిది అంటే తెలిసిందే కదా మీకు, ఇంతకుముందు వీడియోస్లలో కూడా మీరు చూసే ఉంటారు. మా బావ వాళ్ళ చిన్నమ్మ కొడుకు అనమాట. అంటే నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చెప్పిన. ఇక వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్, మళ్ళీ పిల్లలతో ఒక్కదాన్నే వెళ్తున్నా. మా బావకైతే ఇంకా ఆఫీస్ ఉన్నది కాబట్టి కుదరదని చెప్పేసి అయితే నేనైతే ముందే వెళ్తున్నా. అంటే ఇంకొక రోజు అయితే ఇప్పుడు నెక్స్ట్ మేము వెళ్ళినాక నెక్స్ట్ డేనే మా ఆడబిడ్డ వాళ్ళు కూడా ఇంట్లోకి వస్తారు. అంటే మా బావ వాళ్ళ చిన్నమ్మ కూతురు అనమాట, ఆడపడిచి అవుతుంది. ఇక అట్లా అని చెప్పి వాళ్ళు కూడా ఇంట్లోకి వస్తారు 12th రోజు. ఇంకా అక్కడ అది అయిపోయిన తర్వాత 13th రోజు ఇంకా లడ్డూలు అలాగా చేసిరు అనమాట. ఇంకా అలా అని చెప్పి మళ్ళీ 14కి 15కి ఇంకా మ్యారేజ్. 14th రోజు అయితే పాలపొరకు ఉంటుంది, 15th రోజు అయితే ఇంకా మ్యారేజ్ అనమాట. అట్లా అని చెప్పి అయితే ఇంకా నేను ముందుగానే వెళ్ళిన. ఇప్పటికీ విలేజ్ వచ్చి అయితే 10 days అవుతుంది. నాకైతే ఫుల్ ఇక ఈ వాటర్కి మళ్ళీ వెదర్ వల్ల కూడా ఇంకా ఎండలకో ఏమో ఫుల్ కోల్డ్, కాఫ్, ఫీవర్ వచ్చినట్టు అయితే అయిపోయింది అన్నట్టు. ఇక్కడ స్టార్ట్ అనమాట పెళ్లి పనులు. ఇక్కడ చూస్తున్నారు కదా. మిగతాది ఇంట్లోకి వచ్చిన వీడియోస్ అయితే షార్ట్ వీడియోలలో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇవైతే లాంగ్ వీడియో అనమాట, ఓన్లీ మ్యారేజ్దే ఉన్నది దీంట్లో. ఈ అత్తమ్మ అయితే పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అనమాట. ఇక్కడైతే వీడియో తీస్తున్నా అని చెప్తున్నా వాళ్ళందరికీ. వీళ్ళైతే నా వీడియోస్ అయితే సెర్చ్ చేసి చూస్తున్నారు అనమాట. మీవి ఏంటి చెప్పండి అని చెప్పేసి అయితే. ఇంకా ఇక్కడైతే పూలు అట్లా అయితే అల్లుతారు. అందరూ అయితే ఖాళీగానే కూర్చున్నారు. అబ్బాయి వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ పనులు ఉండేగా, అంటే ఉంటాయి కాకపోతే ఇంకా మల్లన్న బోనాలు అట్లయితే చేస్తారు. తనైతే ఆడపడుచు అనమాట, చూసారు కదా, అదే పెళ్లి కొడుకు వాళ్ళ అక్క అనమాట. ఇక్కడైతే ఇంకా అందరినీ అయితే వీడియో అయితే మంచిగా తీసుకుంటూ వస్తున్నా. ప్రతి ఒక్కరు వీడియోలో వాడాలని చెప్పేసి అయితే. ఎందుకంటే తీయాలంటే కూడా కొంచెం భయము, ఎందుకంటే అందరికీ నచ్చాలి కదా మళ్ళీ అట్లా అని చెప్పి అయితే ఇంకా భయం కొద్దీ తీసిన కొన్ని వీడియోస్ అయితే. ఇంకేం కాదులే, మనకు కూడా కొంచెం లాగనేటి ఉంటుంది కదా దీంట్లో, వీడియోస్ కూడా మంచిగా అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసిన. తనైతే వంట చేస్తుంది, వదిన చాలా బాగా చేస్తుంది వంటలు. మాకు రిలేషనే, నాకు కూడా వదిన అవుతుంది అన్నట్టు. అట్లా అని చెప్పి నన్ను కూడా వీడియో తీయాలైతే చెప్తుంది తనైతే. ఇక్కడైతే అందరిని అడిగే వీడియో తీస్తున్నా, ఎందుకంటే మీరు ఏమైనా అనుకుంటారా మరి అట్లా అని చెప్పి నేను వీడియోస్ తీయట్లేదు అని కూడా ముందే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం కాదు తీయు పర్లేదు, మాకు ఇష్టమే తీయడం వీడియోస్ అంటే అని చెప్పేసి అన్నారు. ఇక్కడైతే ఇంకా అందుగుంజ అంటారు మా సైడ్ అయితే, దీన్ని అయితే పెట్టిరు అనమాట. పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత వచ్చే ముందు అయితే అందుగుంజ అయితే పెడతారు అన్నట్టు. అందరైతే ఇక్కడ కూర్చున్నారు. పెళ్లి కొడుకుని అయితే తీసుకురావడానికి వెళ్ళడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఇదన్నమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడైతే పెళ్లి కొడుకుని అయితే తీసుకెళ్ళడానికి అయితే వచ్చినాం. వెళ్ళి అయితే తీసుకొని అయితే ఇంటి ముందుకు రాగానే ఇక్కడ కొంచెం కోలాటం లాగా అయితే వేసినాం అన్నట్టు. అంటే వెల్కమ్ చేయడానికి అయితే చేస్తారు. కొన్ని ఊర్లల్లో చెయ్యరు, కొన్ని ఊర్లలో అయితే ఉంది. వీళ్ళ సైడ్ అయితే చేస్తారంట. నాకైతే మంచిగా అనిపించింది ఇక్కడ కోలాటం వేస్తూ అయితే ఇట్లా తీసుకురావడం భలే ఉన్నది. ఇక కొంతమందికి డ్యాన్స్ వచ్చు, కొందరికి రాదు, అట్లా అని చెప్పి వచ్చిన వాళ్ళు అయితే చేస్తుర్రు. మిగతా ఇక మా ఆడపడుచులు వెనకాల ఉన్నారు కదా ఫ్లవర్స్ పట్టుకొని, వాళ్ళ ఇంకొక చిన్న అత్తమ్మ కూతురు, మా చిన్న ఆడబిడ్డ, మళ్ళీ ఇంకో పెళ్లి కొడుకు వాళ్ళ అక్క, తను, వీళ్ళందరూ అయితే పూలు అయితే చల్దామని చెప్పేసి అయితే ఇట్లాగా రెడీలో ఉన్నారు. మేమైతే ఇంకా స్టెప్స్ అయితే వేస్తున్నాం ఇక్కడ.
కొంచెం వాయిస్ ఓవర్ మొత్తం ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. మళ్ళీ అండ్ విలేజ్లో అయితే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం చాలానే ఉంటుంది. జియో అనేది అయితే అసలు ఉండదు నెట్వర్క్. కొంచెం ముందుకెళ్తే ఉంటుంది, కాకపోతే మా ఇల్లు అనేది లాస్ట్లో ఉంటుంది కాబట్టి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం లేట్ అయింది అండ్ ఎడిటింగ్ కూడా లేట్గానే అయింది. పిల్లలు ఉన్న తర్వాత అస్సలు అవ్వదు. అట్లా అని చెప్పి మా చిన్నోడు అట్లా పడుకున్నాడు. మా పాప అయితే ఆడుకోనికి వెళ్తుంది కాబట్టి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. మళ్ళీ అయితే ఇంకా ఇంటి ముందు తీసుకొచ్చినాక మళ్ళీ చేయండి అని చెప్పేసి అయితే అందరు అంటుంటే మేమైతే అందరం అయితే ఇక ఇట్లా టీమ్ లాగా అయినాం. కాకపోతే ఇంకా చేయలేకపోయినాం, ఎందుకంటే ఇంకా మనం డ్యాన్స్ చేసే టైంకి సాంగ్స్ అనేవి కొంచెం ముందు రాలేదు. వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బంది వల్ల అయితే ఇక అప్పటికే మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకంటే మల్లన్న బోనాలు ఉంటాయి మా సైడ్ అయితే. పెళ్లి కొడుకు వాళ్ళైతే మల్లన్న బోనాలు తీస్తారు, ఎందుకంటే పెళ్ళిలో ప్రతిసారి ఉంటుంది మా దాంట్లో అయితే. చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు, అవి కూడా దీంట్లో అప్లోడ్ అయితే చేస్తాను నేను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే ఇక గాజుల సవడి అనమాట. ఈ గాజులు అయితే ఇంకా అమ్మాయి వాళ్ళ సైడ్ అయితే ఎట్లుంటుందంటే అమ్మాయి పెళ్ళి అయిందనుకో అదైతే వాళ్ళే ఇస్తారనమాట అందరికీ, ఇట్లా ఫోటోలు తీసుకుంటాం. ఇక్కడ అబ్బాయి కానీ ఇవ్వద్దు, కాకపోతే పాపం ఆయనను కూడా కూర్చోబెట్టి అయితే ఇప్పించిరు గాజులు అయితే. అట్లా అని చెప్పి అయితే మేమైతే ఇక్కడ అన్నీ సిద్ధంగా చేసినాం, డెకరేషన్ లాగా అయితే చేసి. ఇసురు రౌతులు అంటారు వాటిని, మధ్యలో ఉన్నాయి కదా, వాటిని అయితే మంచిగా రెడీలో అయితే పెట్టయితే ఉన్నాం అన్నట్టు. ఇక్కడనైతే స్టేజ్ అయితే రెడీ చేస్తారు, అంటే హల్దీ కోసం అనమాట. హల్దీ అండ్ పెళ్లి కొడుకులు అయితే అందరు చేస్తారు, చుట్టాలు కానీ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లాగా వచ్చి అయితే పెళ్లి కొడుకుని చేయడానికి అయితే అక్కడైతే రెడీ చేస్తారు. ఈయనైతే ఇక కుండలు అయితే ఉదిస్తారు, అంటే ఇంక కూరలు పట్టనీకి అనమాట. కుదిచ్చి అయితే అక్కడ పెట్టిర్రు, దాంతోపాటు ఇక గాజులు కూడా కానిస్తున్నారు. అంటే నాకు ముందే ఇచ్చిర్రు చేతికి, ఇయ్యగానే నేనైతే వచ్చి అయితే వీడియో తీస్తున్నా అన్నట్టు. ఇక్కడ ఇంకా కుండలు బుదిచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే మళ్ళీ నీళ్ళు దేనికైతే పోవాలి, కూరలు పట్టనీకి పక్కన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నట్టు. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే కూరలు అనేటివి పట్టుకొని రావాలి, వాటర్తోనైతే తీసుకొస్తారు. ఇంతకుముందు వీడియోలు అయితే చూసిర్రు కదా మా సైడ్ పెళ్ళి ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే, ఇక సేమ్ యాజ్టీస్ అట్లనే అన్నట్టు. ఇక మేమందరం అయితే వచ్చినాం ఇక్కడికి వాటర్ కోసం. మా పెద్ద ఆడపడిచి అయితే నీళ్ళైతే ఏదుతుంది ఇక్కడ, అంటే ఇంకా దానికి మంచిగా బొట్లు అట్లా పెట్టి అయితే చేస్తారు అన్నట్టు. ఇక్కడ ఇంతకుముందు పెళ్లి వీడియో పెట్టినప్పుడు కూడా మీరు చూసే ఉంటారు. ఇంకా ఇక్కడ ఈమె కూడా ఆడపడిచి అవుతుంది, చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు అనమాట, బ్యూటీషియన్ తనైతే. ఇక్కడనైతే వరుసకి వదన మరదలు అయ్యేటోళ్ళనైతే మట్టి అయితే తీసుకురావాలి. మట్టి తీసుకొచ్చి అయితే 3 సార్లు అయితే పెడతారు అన్నట్టు. అట్లా నేను మా ఆడబిడ్డ అయితే తీసుకొచ్చి అయితే మట్టి అయితే పెడుతున్నాం. బావికి 2 పక్కలైతే పెట్టి అయితే ముగ్గు అయితే వేసి దానిపైన అక్షింతలు ఇట్లాగా పత్తి గింజలు అయితే పెడతారు అన్నట్టు. పెట్టిన తర్వాతే బావిలో నీళ్ళు అనేటివి చేస్తారు. ఇవైతే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే ఇవి పాటిస్తున్నారు మా సైడ్ అయితే. మరి మీ సైడ్ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి.
ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ బియ్యం సుంకు అయితే పడతారు. అంటే బియ్యం సుంకు పట్టడం అనేది మా దాంట్లో అంటారు. అంటే మల్లన్న బోనాలు తీస్తారు కాబట్టి మల్లన్న దేవునికి అయితే బియ్యం సుంకు పట్టిన తర్వాతే మల్లన్న బోనాలు అనేది వండుతారు. ఇప్పుడు వాటర్ తీసుకొచ్చినాం కదా, మళ్ళీ అయితే నెక్స్ట్ మళ్ళీ వెళ్ళి అయితే వాటర్ తెచ్చినాక మల్లన్న బోనాలు అనేటివి వండుతారు. కుండలనే తీసుకొచ్చి వండుతారు. ఇక్కడైతే ఈ సుంకు పట్టనీకైతే ఒక 5-6 అయితే పడతారు. అట్లా అని చెప్పి నేను కూడా పట్టిన. ఇదైతే మైలపోలు తీస్తారు అంటారు. 5 అయితే మైలపోలు అయితే వేస్తారు అన్నట్టు. నేనైతే మిస్ అయినా. ఫస్ట్ మారినప్పుడు అయితే వేసిన, ఈసారి అయితే వేయలేదు. డ్యాన్సులు చేసుకుంటున్నాం. ఇక్కడ వరుసకు బామ్మర్ది ఐటోళ్ళని కూర్చోబెడతారు. ఇక్కడైతే పిల్లని ఎదుర్కోవడానికి పిల్లవాళ్ళు వస్తారు వీడికి. ఇప్పుడు అంటే పెళ్లి కొడుకు అయితే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చుంటాడు అన్నట్టు. కూర్చుంటే అక్కడికైతే పిల్లవాళ్ళు వచ్చి, అంటే పెళ్లి కూతురు వాళ్ళు వచ్చి అయితే ఇంకా అబ్బాయిని ఎదుర్కొని అయితే తీసుకెళ్తారు వాళ్ళ ఇంటికి. ఇక్కడ కొంచెం మేకప్ అయితే ఇస్తుంది మా ఆడపడిచి అయితే. ఈ బ్యూటిషియన్ కదా తను, అందుకని చెప్పేసి. ఇక అబ్బాయిని ఎదుర్కోవడానికి అయితే అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే వాళ్ళ తరపున వాళ్ళు అయితే వచ్చిర్రు అన్నట్టు. ఇంక వెళ్ళిన తర్వాత అయితే పెళ్ళి అయితే జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. కాళ్ళు అయితే కడిగి అయితే తీసుకుపోతారు అబ్బాయిని. అబ్బాయికి కాళ్ళు కడిగి బట్టలు పెట్టినాక ఎత్తుకొని అయితే తీసుకుపోతారు.
రాగానే మా పిల్లల్ని పట్టుకొని అటు ఇటు తిరగడమే సరిపోయింది. అందుకని చెప్పేసి అది డైరెక్ట్ స్టేజ్ పైకి అయితే ఎక్కిన కొద్దిసేపు అయిన తర్వాత. అందుకోసం వీడియో అయితే చాలా క్లారిటీగా వస్తుంది. దగ్గరనే కూర్చున్న పొయ్యి అయితే మనకైతే వీడియోస్ అయితే కావాలి కదా, అందుకని చెప్పేసి. మా పాపకి హాఫ్ సారీ అలా అని చెప్పేసి నా కోరిక అన్నట్టు, ఇక కోరిక అయితే నెరవేరింది. ఫైనల్ అయితే 1500 పెట్టి అయితే హాఫ్ సారీ అయితే తీసుకున్న మ్యారేజ్కి. మా చిన్న డ్రెస్ చూడండి ఎలా ఉందో అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే తలంబ్రాలు అయితే పోసుకుంటారు ఇప్పుడు వీళ్ళైతే. అక్కడ వాళ్ళ తలంబ్రాలు పోసుకుంటే ఇక్కడ మా పెద్ద ఆడపడుచు వాళ్ళ కొడుకు అయితే మా పాప అయిన తలంబ్రాలు పోస్తుండు. ఇక్కడ ఒకరినొకరు వేలు పైన వేలు పెట్టి అయితే తొక్కుకుంటారు. తర్వాత అయితే ఇక్కడ నాగవెల్లి అయితే స్టార్ట్ అవుతుంది. నాగవెల్లి అంటే చుట్టూ అయితే కుండలు పెట్టేసి పెళ్ళైన తర్వాత అయితే అమ్మాయి వాళ్ళు తెచ్చిన బంగారం, వాళ్ళు పెట్టే బంగారం అంతా ఇక్కడ పెట్టి అయితే ఇట్లాగా పెడతారు అన్నట్టు. ఆ తర్వాత అయితే ఇంకా నక్షత్రం, అరుంధతి నక్షత్రం అయితే చూపిస్తారు. ఇక అప్పగింతలు అప్పుడైతే నేను లేను, అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. ఆ అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి అయితే ఇక్కడ పెళ్లి డ్యాన్స్ అయితే వేపిస్తున్నాం.